ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై పోరుబాటకు మాజీ సీఎం జగన్ సిద్ధమయ్యారు. కొత్తగా డిజిటల్ బుక్ను ప్రారంభించారు. ప్రభుత్వ వైఫల్యాలపైన క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని పార్టీ నేతలకు జగన్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ షర్మిల రంగంలోకి దిగుతున్నారు. పార్టీ నేతలతో కలిసి సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించారు. ఈ సమావేశం ఆసక్తికరంగా మారుతోంది. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించారు. రైతు సమస్యలపైన సీఎంను కలవనున్నట్టు వెల్లడించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాజాగా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో రైతన్నకు అండగా కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అన్నదాతల ఆక్రందనలపై కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి కాంగ్రెస్ నేతలతో చర్చించాక సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళతామని తెలిపారు. అయితే ముఖ్యమంత్రిని కలిసే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రైతుల సమస్యలపైన సోషల్ మీడియా వేదికగా షర్మిల ప్రభుత్వంపైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతపైన షర్మిల స్పందించారు. యూరియా సకాలంలో ఇవ్వడం చేతకాక రోగాల పేరుతో రైతులను నిందించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో యూరియా కొరత తీరేదెన్నడు, రైతుల పంట పండేదెన్నడు. యూరియా అందించలేని కూటమి ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత? యూరియా కొరతపై కూటమి ప్రభుత్వం చెప్తున్నవన్నీ కుంటి సాకులు. యూరియా ఎక్కువగా వాడుతున్నారని, క్యాన్సర్కి కారణమవుతున్నారని, రాష్ట్రంలో టాప్ 5లో క్యాన్సర్ రోగం ఉందని, ఏడాదికి ఒకేసారి వరి సాగు చేయాలని, యూరియా వాడుకుంటే 800 రూపాయలు ఇస్తామని అసెంబ్లీ వేదికగా రైతులకు ఉచిత సలహాలివ్వడం నిజంగా హాస్యాస్పదం. రైతు సంక్షేమమే ఎజెండా అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో చేతులెత్తేసిందని షర్మిల విమర్శించారు. కాగా సీఎం చంద్రబాబును కలవనున్నట్లు షర్మిల చెప్పడం, వినతి పత్రం ఇవ్వనుండటంతో సీఎం నుంచి వచ్చే స్పందనపైన ఆసక్తి నెలకొంది.